హాయ్ ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో అది ఎవరికి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను గతంలోనూ కూడా ఈ వీడియోని అయితే చేయటం జరిగింది. భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తారు అని చెప్పేసి నేను గతంలో కూడా వీడియో చేయటం జరిగింది. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి అనౌన్స్మెంట్ అయితే చేయటం జరిగింది. దీనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం అయితే చేయటం జరిగింది. సో మొత్తమే భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఈ స్కీమ్ ద్వారా అందించడం జరుగుతుంది. అది కూడా సంవత్సరంలో 2 విడతలుగా అందించడం జరుగుతుంది. ఈ మొదటి విడతగా జనవరి 26వ తారీఖు రోజున మొదటి విడతగా 6,000 రూపాయలు అయితే వీళ్లకు భూమి లేని రైతు కూలీలకైతే ఈ డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో దీన్ని లబ్ధిదారులను గుర్తించడానికి 100 రోజుల పని జాబ్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ 100 రోజుల పని జాబ్ కార్డు ఆధారంగా వాళ్ళు చేసినటువంటి వర్క్ ఆధారంగా వాళ్ళకి ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో సెలెక్ట్ చేసి వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఈ మొదటి విడత డబ్బులు జనవరి 26వ తారీఖు రోజున వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.